గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్గా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లెలగూడ 40వ వార్డును సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విన్నపం. నగర శివార్లోని ఘట్కేసర్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు. నిందితుల నుంచి 51 కేజీల గంజాయి, 5,000 నగదు, కారు, 2 ఫోన్లు స్వాధీనం. ఏపీ రాజకీయాల్లో ఓ చారిత్రక నిర్ణయం. బీజేపీతో కలిసి జనసేన ప్రయాణం. అనంతపురం జిల్లా పెనుగొండలో దొంగ హల్చల్. ఏటీఎంలో చోరీకి పాల్పడి సక్సెస్ కాకపోవడంతో వెనుతిరిగిన దుండగులు. ఇక డీటెయిల్స్కి వస్తే రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లెలగూడ 40వ వార్డు గజ్జల రామచంద్రరావు వార్డును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఆ వార్డులో ఉన్న సమస్యలను పరిచయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రరావును గెలిపించిన 15 రోజుల్లో ఇక్కడ ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రజలకు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విన్నపం చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంతకుముందు కూడా చాలా మంది టికెట్ సాధిస్తున్నారు. ఇక్కడే కాదు, అసలు జనరల్ మన జిల్లా కూడా సొంత పని ఎప్పుడు రోడ్లు లేవు, మోరీలు లేవు, నీళ్ళు వస్తలేవు, నా బస్తీలు ఎక్కింది, నా బస్తీలు అరే నువ్వు అడిగితే 2 రోజులు అయిందే. పది రోజులకి 12 రోజులకు నీళ్ళు వస్తామని మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు అడిగారు. నీళ్ళు కూడా పెంచుకున్నాం. కొంచెం ఎలక్షన్స్ అయిపోగానే ఇన్ని రోజుల గ్యాప్ కాకుండా కనీసం 2 రోజులకు ఒకసారి వచ్చేటట్టు తీసుకుంటాం. తర్వాత అది కాకుండా కూడా ఇంకొక ఆలోచన చేస్తా ఉన్నది. కృష్ణా నీళ్ళు రావడం ఒకటైతే ప్రతి బస్సులో ప్రతి కాలనీలో ఒక బోర్ వేసి బోర్ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఇక నగర శివార్లోని ఘట్కేసర్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు గుట్టురట్టు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ మాట్లాడుతూ వంశీ నాయక్, రాజ్ నాయక్, రతన్ లాల్ ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గంజాయిని విశాఖపట్నం నుంచి షిరిడీకి తరలిస్తున్నారని, ఘట్కేసర్ వద్ద ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. విశాఖపట్నం ధారకొండలో 2,000 కిలో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్లో 7,000 విక్రయిస్తున్నారని వారు తెలిపారు. నిందితుల నుంచి 51 కేజీల గంజాయి, 5,000 నగదు, కారు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. విశాఖపట్నం జిల్లా కేడిపేట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 225/2017, తర్వాత వరంగల్ జిల్లా కమిషనరేట్ జనగాం పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 215/2019 దాంట్లో వాళ్ళు ఈ గారవత్ వంశీ నాయక్ మీద పీడీ యాక్ట్ కూడా వరంగల్ కమిషనరేట్ వాళ్ళు వేశారు. ఆ పీడీ తర్వాత మళ్ళీ ఆయన మొదలుపెట్టారు. ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఇది మన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ మొత్తం ఆపరేషన్ లో మన ఎస్ఓటి టీం, అడిషనల్ డీసీపీ సురేంద్ర రెడ్డి గారు, తర్వాత ఇన్స్పెక్టర్ రవి కుమార్, ఘట్కేసర్ డిఐ కిరణ్, తర్వాత మన డీసీపీ మల్కాజ్గిరి, ఏసీపీ మల్కాజ్గిరి, ఎస్ఓటి స్టాఫ్, మన అడిషనల్ సిపి సుధీర్ బాబు గారు సూపర్విజన్లో ఇదంతా రికవరీ చేయడం జరిగినాయి. ఐఎమ్ గివింగ్ స్పెషల్ రివార్డ్ ఆల్సో. ఎస్ఓటి తరఫున సబ్ ఇన్స్పెక్టర్ రాజు, ఆయన కూడా ఇంపార్టెంట్ రోల్ దాంట్లో ప్లే చేశారు. వాళ్ళందరికీ నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ క్యాష్ రివార్డ్ టు ఫాలోఅప్ చెప్పాను. 2020 ఇది ఫస్ట్ రికవరీ. భవిష్యత్తు కూడా ఈ కంటిన్యూ చేస్తారు. ఇంకా కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. బేసిక్లీ ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి అందరం ఫోకస్ ఎలక్షన్ మీద ఉన్నాయి. ఎలక్షన్ చాలా సజావుగా జరగాల ఉద్దేశంతో ఈ తనిఖీలు చేస్తున్నారు.
మీ మీడియా మిత్రులు కూడా మా శాఖ తరఫున విజ్ఞప్తి, మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పక్కా అది షేర్ చేయండి. రైట్ ఇన్ఫర్మేషన్ will be rewarded and informant name will always be kept secret. Thank you. Good day to all. ఇక ఏపీ రాజకీయాల్లో ఓ చారిత్రక నిర్ణయం జరిగిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయడంలో ఇది శుభ పరిణామమని అన్నారు ఆయన. బీజేపీ జనసేన మధ్య కీలక సమావేశం ముగిసిన తర్వాత ఇరు పార్టీలు సంయుక్తంగా ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ వెంటే ఉందని అటు వైసీపీ ఇటు టీడీపీ 7 నెలలుగా ప్రకటించుకుంటున్నాయని, ఆ రెండు పార్టీలతోనూ తమకు రాజకీయ సంబంధాలు లేవని, కేవలం జనసేనతోనే బీజేపీ కలిసి ప్రజా సమస్యలపై పోరాడుతుందని స్పష్టం చేశారు. జనసేనతో కలిసి పోరాడుతూ ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని, బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నందుకు పవన్ కళ్యాణ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక అనంతపురం జిల్లా పెనుగొండలో దొంగ హత్యలు చేశాడు. పెనుగొండలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలు చోరీకి పాల్పడి అది విఫలం కావడంతో వెనుతిరిగాడు. ఇద్దరు ముసుగు దొంగలు వచ్చి ఏటీఎంలోకి ప్రవేశించి ఏటీఎం మిషన్ కి ఎక్కి మరీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాకు ముసుగు కప్పేశారు. ఆ తర్వాత ఏటీఎం మిషన్ నుంచి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం ఏకంగా గ్యాస్ కట్టర్లతోనే ఏటీఎంను ధ్వంసం చేశారు. అయినా ఏటీఎం క్యాష్ బాక్స్ ఓపెన్ కాలేదు. దీనికి తోడు గ్యాస్ కట్టర్ల కారణంగా ఏటీఎం మిషన్ నుంచి మంటలొచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఏటీఎంలోని డబ్బులు భద్రంగానే ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. దొంగ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
सर बोला सर आपको फुटेज है ना सब मिल जाएगा मॉर्निंग में आपको वो आओगे ना ब्रांच ओपन करोगे ना तभी आपको मिल जाएगा ओके सर हायर अथॉरिटीज ने पहले ही बता दिया है ना हमको हाँ सर पुलिस वाले क्या बोल रहे मतलब हमारा ड्यूटी हम करने दो बोल रहा सर हम हाँ तो उनको बोलो ना ये डायरेक्ट नहीं दे सकते हम लोग हाँ दे सकते नहीं मगर वो हम देखना हमारा ड्यूटी है वो देखना उनको क्या बोला मान लीजिए फुटेज तुमको मॉर्निंग में मिल जाएगा हम लोग ऐसा देंगे नहीं ऐसा अच्छा ఫస్ట్ కెమెరా లేడు 3:20 కరెక్ట్ ఇప్పుడు వేసేటివి అవి కాల్పిస్తాయి వేరే దాంట్లోకి వేసుకోండి అవి పోయింది మళ్ళా లోపల పక్కన అది ఓపెన్ ఓపెన్ బాక్స్ ఏనా ఉండేది 3 బాక్సులు అది పైన బాక్స్ లో ఉంది సార్ పైన బాక్స్ అవుతుంది 2000 ఉండదు టచ్ చేయొద్దు పేపర్ తీసుకొని పేపర్లు తీసుకొని పేపర్లోకి వేసుకోండి పేపర్ తీసుకొని ఫస్ట్ స్టార్ట్ అయితేనే వీళ్ళు మనం అంత ట్రై చేసినా కానీ అంత చెప్పుకు రాలే అది ఈజీగా ఒకటి ఎత్తుకోవాడే ఇక సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. రాయనగూడెం ఊరి శివారులోని కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో పాలకీడు మండలం గుడుగుంట్లపాలెంకి చెందిన పి వెంకటరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక జగిత్యాల మున్సిపల్ 22వ వార్డు కౌన్సిలర్ గా తమను గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిరిపురపు ఉషశ్రీ జితేందర్ వార్డు ప్రజలను కోరారు. పట్టణ వార్డు అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, తమను గెలిపిస్తే వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు శేఖర్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జగనన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ నాయకత్వం. అందరూ ఇక్కడ లోపలనే కారు గుర్తుకే సిరిపురపు ఉషశ్రీ నేను 22 వార్డు కౌన్సిలర్గా టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నాను. నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మన వార్డులో ఏమైనా సమస్యలు, వాటర్ కానీ, మోర్ సప్లై, కరెంటు, మన పెన్షన్లు, వికలాంగుల పెన్షను. సిరిపురపు ఉషశ్రీ జితేందర్ జేడియాను నేను
మా భార్య 22వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తుంది. మా భార్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి 22వ వార్డు సభ్యులను ఓటర్లు అందరినీ కోరుతున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. అదేవిధంగా మన వార్డుకు మా ఉషాశ్రీ జితేందర్ని గెలిపిస్తే రోడ్లు కానీ బోర్లు కానీ అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కానీ ఈ వార్డును చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి 22వ వార్డు సభ్యులందరికీ నేను హామీ ఇస్తున్నాను. గతంలో ఉన్న వాళ్ళు మన వార్డు ఏ రకమైన అభివృద్ధి చేయలేదు. బోర్లు కానీ రోడ్లు కానీ అదేవిధంగా ఉన్నాయి. దోమల బెడత బాగున్నది, పందుల బెడత కూడా బాగున్నది. ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను దేనికి తక్కువ కాకుండా తెలంగాణ ప్రభుత్వం పింఛన్స్ కానీ తర్వాత అభివృద్ధి పనులు కానీ ప్రజా పథకాలే కానీ మిషన్ భగీరథ కానీ ఇంకా వికలాంగుల పింఛన్స్ తర్వాత బీడీ పింఛన్స్ బీడీ కార్మికులకు అదేవిధంగా వృద్ధాప్య పింఛను ఆసరా పింఛన్స్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోతున్న పార్టీ ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కిట్టు అదేవిధంగా ప్రసవానికి సంబంధించిన కేసీఆర్ కిట్టు ఈ రకంగా ప్రజలకు కేసీఆర్ గారు ఎంతో సేవ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. 22వ వార్డును జగిత్యాలలో ఉన్న అన్ని వార్డుల కంటే చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి 22వ వార్డు ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. ఒకసారి మాకు ఇక నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 2004-2005 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 10th క్లాస్లో తాము చదువుకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అమ్మాయిలు వాళ్ళ పిల్ల పాపలతో వచ్చి ఆటపాటతో ఆనందంగా గడిపారు. చదువు చెప్పిన గురువులను సన్మానించారు. ఎండలో కూర్చున్న వాళ్ళు ప్లీజ్ లేచి నిలబడండి. ఎండలో ఉంటే పడదంట ఫోటోలో. ఫోటోగ్రాఫర్ కి కొంచెం సహకరించండి అందరూ. ఫోటో తీసుకుని అందరూ హలో సరోజన ఆంటీ ప్లీజ్ నువ్వు కూడా రావాలి పైకి. ఏంటి అక్కడ కూర్చున్నారు? ఆగండి అందరు కనబడాలి. రెండు 2004-2005 బ్యాచ్ వాళ్ళు మరి ఉపాధ్యాయుల యొక్క సేవలను గుర్తించి వారు మమ్మలను గుర్తుంచుకొని గెట్ టుగెదర్ అనే ఒక పార్టీగా అందరినీ సమావేశం పరచడం జరిగింది. వారందరికీ కూడా నేను ఒకసారి ఆశీస్సులు తెలుపుతున్నా, మరియు మీడియా బృందానికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా. మరి నిజంగా ఇలాంటి కార్యక్రమం వాళ్ళు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వీరిలో ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్ అంటే జాబ్ చేస్తుండ్రు, కొంతమంది పోలీసులు, కొంతమంది ఏఈగా మంచి యాంకరింగ్ చేయడం, తర్వాత కొంచెం బిజినెస్ చేయడం, తర్వాత బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేయడం, అంటే స్వయం పోషక పద్ధతులను నేర్చుకొని మరి ఈ పాఠశాల నుండి అనేక కృత్యాలను నేర్చుకొని ఇక్కడ నుండి వారు నేర్చుకున్న విషయాలను వాళ్ళ జీవితంలో అన్వయించుకొని జాబ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి చాలా హ్యాపీగా
ఈ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి మరి ఒకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్తే. 2004-05 విద్యా సంవత్సరంలో చదివినటువంటి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన రూపంలో ఉపాధ్యాయులను మరి అప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థులను అందరినీ కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నది, మరి ఆనందకరంగా ఉంది. మమ్మల్ని గుర్తుంచుకునే విధంగా ఎవరైతే ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడానికి కృషి చేసిండ్రో వాళ్ళందరికీ కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అసలు కొత్తపల్లి పాఠశాల అనేది జీవితంలో ఎప్పుడు కూడా మేము మర్చిపోలేనటువంటి పాఠశాల. నేను ఫస్ట్ ప్రమోషన్తో ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్గా వచ్చిన కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా కూడా నాకు ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా నేను మంచిగా టీచ్ చేయగలిగేటట్టు పిల్లల కోఆపరేషన్ కూడా చాలా బాగుంటుంది. అంత మంచి విద్యార్థులు కొత్తపల్లి విద్యార్థులు. ఏ పాఠశాలకు పోయినా కూడా కొత్తపల్లి స్కూల్ను కానీ స్కూల్ విద్యార్థులను కానీ ఉపాధ్యాయులను కానీ ఎప్పుడు కూడా మేము మర్చిపోలేదు. అన్ని స్కూళ్ళల్లో వాళ్ళని గుర్తు చేసుకునే అంత మంచి నడవడిక, మంచి డిసిప్లిన్, తర్వాత మంచి వాల్యూస్ కలిగి ఉన్న విద్యార్థులు ఈ కొత్తపల్లి పాఠశాలలోనే ఉన్నారు. అప్పుడు ఎంత స్ట్రెంత్ ఉన్నా కూడా పిల్లలు హోంవర్క్ రాసుకురావడం కానీ చెప్పింది వినడం కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుంచుకొని ఫోన్లు చేస్తున్నారు అని ఫోన్ చేసి మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించిండ్రు అంటేనే అది మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి కౌన్సిలర్ అభ్యర్థులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శంషాబాద్ టౌన్లోని 15వ వార్డు ఎయిర్పోర్ట్ కాలనీ కౌన్సిలర్ అభ్యర్థి మునగాల అమృతరెడ్డి, అలాగే 24 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొనమొల్ల భారతమ్మతో పాటు 23 కౌన్సిలర్లతో పాటు శంషాబాద్లో ఎమ్మెల్యే ప్రచారం చేయడం జరిగింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలో కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని 24, 36 వార్డులు తెరాస పార్టీ అభ్యర్థులతో V3 న్యూస్ కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సాయి కుమార్ ఫేస్ టు ఫేస్. అయితే మేము ఇంట్లోనే ఉందాంలే వద్దులే అనుకున్నాం, కానీ మా పబ్లిక్ మా లైన్ వాళ్ళందరూ వచ్చి లేదమ్మా మీరు రావాలి, మీరు చేస్తారు పనులు. మా గతంలో రేషన్ కార్డులు ఇప్పించారు, హౌసింగ్ బోర్డు లోన్స్ ఇప్పించారు, పెన్షన్లు ఇప్పించారు, చాలా పనులు చేశారు, డ్రైన్లు కట్టించారు, మీరు అనేక పనులు చేశారు. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నాం. మేమందరం మహిళలమంతా ఆదరిస్తున్నాం, మేమంతా మిమ్మల్ని కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి కోరడం జరిగిందండి. దానికోసం నాకు కూడా కేసీఆర్ గారి పథకాలు బాగా నచ్చి నేను అట్రాక్ట్ అయ్యి నేను రావడం జరిగిందండి. ఎందుకంటే ముఖ్యంగా చెప్పేది నేను కేసీఆర్ పథకాలలో ఈ పెన్షన్ ఒకటి చెప్తున్నానండి. 200 నుంచి 2000 పెన్షన్ వస్తుందండి. నిజంగా కూడా పేద మహిళల్లో, పేదవాళ్ళల్లో, మధ్యతరగతి వాళ్ళల్లో, కుటుంబంలో ఉన్నటువంటి కొడుకులు కానీ బిడ్డలు కానీ నెలకి 2000 ఆ వృద్ధులకు ఇచ్చి మీ ఇష్టమైనట్టు ఖర్చు పెట్టుకోండి అని ఎక్కడ చెప్పడం జరగట్లేదండి. కానీ పెద్ద కొడుకులాగా కేసీఆర్ గారు 2000 పెన్షన్ ప్రతి ఇంటికి ఇస్తున్నారండి. ఇవ్వడం వల్ల వాళ్ళు కావాల్సిన ఎన్ని కొనుక్కుంటున్నారు. నేను ఏంటంటే ఒక్క ఉదాహరణ చెప్తాను. వాళ్ళు 2-3 నెలలు ఏ ఊరికి పోయినా కూడా బ్యాంకులో వాళ్ళ డబ్బులు అక్కడ ఉంటుంది. మా ఇంటి పక్కన ఒక పెద్ద మనిషి మొన్న 3 నెలల పెన్షన్ తెచ్చుకుందంట. ఏమన్నా పోతుందేమో, నా పెన్షన్ పోద్దామని భయపడడం జరిగింది. అయితే బ్యాంకులో పోతే ఆమె 3 నెలల పెన్షన్ కూడా 6000 బ్యాంకులో ఉందంట. 6000 కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. చాలా సంబరంగా ఉంది. అమ్మ ఏం చేస్తామంటే, నా మనవాళ్ళకి నేను చికెన్ తెచ్చి వండుతాను, నేను నా మనవాళ్ళకి 200 ఇచ్చుకుంటాను, ఏమైనా
నా సొంత డబ్బులు ఆమె సంతోషంగా ఆమె చెప్పడం నేను చూశాను. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ సంతోషాన్ని నేను చూస్తున్నాను. అంతేకాదండి, కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలకి, పేద మహిళలకి, అమ్మాయిలకి మ్యారేజ్ జరిగినప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా 1,00,000 రూపాయలు ఇస్తున్నారండి. పేదవాళ్ళు 1,00,000 రూపాయలు అమ్మాయిల పేర్ల మీద వెనకేసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడు 1,00,000 రూపాయలు. ఓకే, ఈ యొక్క 36 వార్డులో ఓటర్లు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇంతకుముందు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నారు, వారిని ఎవరిని మద్దతు ఇస్తారనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు? నమస్తే అండి. గత ఎలక్షన్లో వార్డు నెంబర్ 32 వార్డు తరఫున భీమ శ్రీవల్లి గారు నిలబడి గెలిచారు. గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి పనులు చేశారు. అంటే మా వార్డుకు కావాల్సిన కొత్తగా రోడ్లు, డ్రైన్లు, మనకు వీధి లైట్ల వెలుతురు కొద్దిగా తక్కువ ఉండడం వల్ల కొత్త వీధి లైట్లు వేయించారు. ఇప్పుడు పేదలకి కావాల్సిన పెన్షన్లు కానీ అందరికీ పెన్షన్లు అందినాయి. వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు అందరికీ పెన్షన్లు అందినాయి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మరుగుదొడ్ల పని కొంతమందికి మరుగుదొడ్లు కట్టించారు. చాలామందికి సుమారు 22 కుటుంబాలకి కళ్యాణ లక్ష్మి పథకం కింద డబ్బులు ఇప్పించారు, చేశారు. ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ ఏవంటే అవి వాళ్ళు దగ్గర నుంచి చేయించారు. వాళ్ళే వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి తిరిగి అన్ని చేయించారు. అందరికీ అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్లో కూడా ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. అవి కూడా మేము ఆల్రెడీ ఒకసారి కౌన్సిలర్గా చేశాము ఈ వార్డులో. ఇప్పుడు రెండవసారి మా మీద ఉన్న నమ్మకంతో గౌరవనీయులు పన్మ వెంకటేశ్వరరావు గారు మళ్ళీ మాకు బీఫామ్ ఇచ్చారు. ఇక్కడైతే మా ఏరియాలో ప్రతి ఒక్క సహకారం మాకు ఉన్నది. ఎందుకంటే మేము ప్రతి దానికి కూడా వాళ్ళు వెంటనే ఏ సమస్యలు ఉన్నా కూడా వాటికి మేము వెంటనే రెస్పాండ్ అవుతాము, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామనే నమ్మకం మాతో ఉంది. మాకైతే అందరి సహకారం తప్పనిసరిగా మేమే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తామని నమ్మకం. అంటే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు చేయబోతున్నారు? మేము మన వార్డులో అందరికీ ప్రతి ఒక్కరికి 90% రేషన్ కార్డులు, పెన్షన్స్ ఇప్పించగలిగాము. కొన్ని మా వార్డు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మా దగ్గర ఫ్రీగా టైలరింగ్ నేర్పించాము. మహిళలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళు కొంచెం ఇంట్లో మేనేజ్ చేసుకునే విధంగా మగ్గం వర్క్ నేర్పించాము, స్టిచ్చింగ్ నేర్పించాము. ప్రతి ఇంటికి వార్డులో ప్రతి ఇంటికి 3 months రేషన్ ఫ్రీగా ఇప్పించగలిగాము. అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ స్టవ్స్ ఇప్పించాము. కొంతమందికి స్వచ్ఛ భారత్ పథకం కింద బాత్రూమ్స్ అవి చేయించాము. ఇంకా ట్రాన్స్ఫార్మర్ కొత్తది కొంచెం ఇక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది, ఆ విధంగా మేము వాళ్ళ హెల్ప్ చేశాము. ఇంకా ప్రతి ఒక్కరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఓటర్స్ నుండి స్పందన ఎలా వస్తుంది? ఓటర్స్ 100. ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలోని న్యూ ఎంఐచిలోని 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున 3వ వార్డు సభ్యురాలు సరితా శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గోదావరి. ఇక తూర్పుగోదావరి జిల్లా మల్లికిపురంలో సబ్స్టేషన్ రోడ్లో చదువుల ఒడిలో గుండా ఆటలు సాగుతున్నాయి. కానీ స్కూల్ యాజమాన్యం, పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లెలగూడ 40వ వార్డును సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విన్నపం. నగర శివార్లోని ఘట్కేసర్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు. నిందితుల నుంచి 51 కేజీల గంజాయి, 5,000 నగదు, కారు, 2 ఫోన్లు స్వాధీనం. ఏపీ రాజకీయాల్లో ఓ చారిత్రక నిర్ణయం. బీజేపీతో కలిసి జనసేన ప్రయాణం. అనంతపురం జిల్లా పెనుగొండలో దొంగ హల్చల్. ఏటీఎంలో చోరీకి పాల్పడి సక్సెస్ కాకపోవడంతో వెనుతిరిగిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.